ఓయూ లేడీస్ హాస్టల్ గేట్ ముందు ధర్నా చేపట్టారు విద్యార్థినులు. లేడీస్ హాస్టల్ కు సెక్యూరిటీ పెంచాలని డిమాండ్ చేశారు. రోజు ఓ దొంగ హాస్టల్లోకి చొరబడి వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. వీసీ వెంటనే భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించే వరకు ఇక్కడే బైఠాయిస్తామన్నారు విద్యార్థినులు. ఇద్దరు సైకోలు సాయంత్రం వచ్చినది పంప్ డ్రైవర్ అందరూ చూసిరు. సెక్యూరిటీ వాళ్ళు చూసినా గానీ వాళ్ళు పైన చెక్ చేసి పంపించారు. అయినా మళ్ళీ నైట్ డైరెక్టర్ మేడం వచ్చి నేను చూసుకుంటా ఏం కాదు అని చెప్పింది. కానీ నైట్ వాడు 4 వరకు ఉండి అమ్మాయిల డోర్లు కొట్టుకుంటూ ఓయ్ ఓయ్ అని పిలుచుకుంటూ ప్రతి ఒక్క డోరు పిహెచ్డి బ్లాక్ గానీ ఇక్కడ టెక్నాలజీ బ్లాక్ గానీ అమ్మాయిలను డోర్ కొట్టి మరీ చెప్తే అమ్మాయిలు వచ్చి సెక్యూరిటీ వాళ్ళకి చెప్తే ఎవరు లేరమ్మా అని పంపించిరంట. బయటికి రాకుండా పంపించిరంట. కానీ వాడు నైట్ తెల్లారి దాకా డోర్లు కొట్టుకుంటూ ఉంటే ఎంత భయపడతాం. సెక్యూరిటీ లేదా మాకు పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి చూసి ఎవరు లేరని చెప్పిరంట. కానీ వాడు తెల్లారి దాకా ఉన్నాడు. ఆ మాత్రం కూడా సెక్యూరిటీ ఇవ్వలేరా అమ్మాయిలకి? బయట రోడ్డు మీద లేదు కాదు, హాస్టల్ రూమ్ లో కూడా మాకు సెక్యూరిటీ లేదు. ఎట్లా మేము ఉండాలి చెప్పండి? చదువుకోవడానికి వచ్చినాం మేము. మాకు ఏమైనా జరిగితే ఎవరు ఇస్తారు రెస్పాన్సిబిలిటీ? మాకు ఇక్కడ చదువుకోవడానికి వచ్చి ఏదైనా జరిగితే పట్టించుకోవాల్సిన అధికారులు పట్టించుకోరు. ఇక్కడ ఉండాల్సిన చెప్పాల్సిన సెక్యూరిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకోరు. ఎవరు చెప్తారు? రోడ్ల మీదకి వచ్చేదాకా ఎవరు పట్టించుకోవట్లేదు.